ఈ పోక్సో కేసు పైన బాధితురాలు యొక్క తల్లి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఎట్లా అంటే, నా కూతురి పైన జరిగిన ఈ యొక్క అత్యాచారం కావచ్చు, ఈరోజు ఏ పోక్సో కేసునైతే మేము ఎఫ్ఐఆర్ చేశామో ఆ ఎఫ్ఐఆర్ కాస్త ఈరోజు నీరు గారిపోయేటట్టుంది, ఆ కేసు కూడా పక్కదారి మళ్లించే అవకాశం ఉందనుకుంటూ ఆ తల్లి బోరున ఏడ్చుకుంటూ ఓ ప్రెస్ రిలీజ్ చేసింది. చేస్తే ఇందులో కొన్ని నిజాలు బయటపడింది. బండి భగీరథ్ ఇక తల్లి మేము ఓ డబ్బున్నోని ఎదుర్కోబోతున్నాం, అధికార అహంకారంతో కొట్టుకుంటున్నా ఓ వ్యక్తితో ఎదుర్కొంటున్నాం, కాబట్టి ఇప్పుడు జరిగిన విషయాన్ని ఇప్పుడు బయట పెట్టకపోతే నా కూతురికి ఎప్పటికీ న్యాయం జరగదని చెప్పేసి ఆ తల్లి అయితే ఆవేదనకు గురై బయటికి రావడం కూడా జరిగింది. అందులో నా ఆవిడ గారు మాట్లాడింది ఏంటంటే, దయచేసి నా అమ్మాయి యొక్క ఫోటోలు ఎక్స్పోజ్ చేయకండి, అమ్మాయి యొక్క జీవితాన్ని బలి చేయకుండా అని చెప్పేసి ఆవిడ గారు అందులో క్లియర్గా మెన్షన్ చేసి కూడా చెప్పారు. ఇందులో పిన్ టు పైన్ అసలు ఏం జరిగింది, బండి భగీరథ్కి ఆ అమ్మాయికి ఎప్పుడు పరిచయాలు పెరిగినాయి, అసలు మైనర్ అమ్మాయినే ఎందుకు బండి భగీరథ్ టార్గెట్ చేశాడు, బండి భగీరథ్ అనే వ్యక్తి ఎట్లాంటోడు అనేది దీని గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి మిత్రులారా. అయితే 2025లో బండి భగీరథ్ ఈ అమ్మాయిని ఓ పార్టీలో కలిశాడట. త్రూ ఫ్రెండ్స్ ద్వారా నెంబర్ సంపాదించుకొని ఆ అమ్మాయిని చాటింగ్ పరంగా కానీ లేకుంటే కాల్స్ పరంగా కానీ ఫోర్స్ చేసుకుంటూ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడానికి లేకుంటే వేరే తీరుగా అనుకొని ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నం చేసిండు. అమ్మాయి చాలా వరకు అతన్ని దూరం పెట్టేసింది. ఏంది అనుకుంటా ఆ వర్షన్లో ఆవిడ గారు ఆ అమ్మాయి దూరం పెట్టుకుంటూ వచ్చేసింది. మొత్తం చూసుకుంటే అమ్మాయికి 17 ఏళ్ళు 16 ఏళ్ళ మధ్యలో మాత్రమే, మైనర్ అమ్మాయి, చాలా వరకు మైనర్ అమ్మాయి. అయితే ఈ మైనర్ అమ్మాయి పైన ఈ మధ్యలోనే బండి సంజయ్ గత అక్షరాల 300 కోట్ల రూపాయలు కేటాయించి కొంత ఇన్ఫ్లుయెన్సర్లను దింపి మగధా న్యూస్ అని, తర్వాత ఏజుడ్ అని, తర్వాత ఆ తేజ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు, తర్వాత చాలామంది ఇన్ఫ్లుయెన్సర్, ఆంధ్ర ఇన్ఫ్లుయెన్సర్ అందరిని దింపి ఈ యొక్క అమ్మాయి పైన బ్యాడ్గా, అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ 10 మందితో తిరిగే అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, బండి భగీరథ్ శ్రీరామచంద్రుడు, బండి భగీరథ్ నిప్పులు వేసిన కాలకుండా బయటికి వచ్చేటోడు అని చెప్పేసి నానా రకాలుగా వాళ్ళు చేయడం, అందులోనూ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అనుకుంటూ పలుమార్లుగా మాట్లాడడము, ఆ కుటుంబం పైన నానా రకాల ఎలిగేషన్ తీసుకురావడం పైన ఈ యొక్క బాధితురాల తల్లి చూసి తట్టుకోలేక ఈ ప్రెస్ రిలీజ్ చేయింది. అయితే ఈ 2025లో ఆ భగీరథ్ ప్లస్ ఆ అమ్మాయి అప్పుడే ముఖపరిచయాలు అయినాయి. ముఖపరిచయాలు అయిన తర్వాత కొన్ని రోజులు ఆ భగీరథ్ ఇంటికి రావడము, తర్వాత ఫ్రెండ్ అనుకున్నారట, జస్ట్ ఫ్రెండ్ అనుకున్నారట, భగీరథ్ తోటి ఎక్కడ కూడా పంపించలేదట. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా పేరెంట్సే తోడెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, కొన్ని రోజుల క్రితం తెలియకుండా ఒక పార్టీలో బండి భగీరథ్ ఏం చేసిండంటే, తను తాగే కూల్ డ్రింక్ల మత్తు మందును కలిపేసి ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళి మరి పాల్పడితే ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు, సరే మనం ఎక్కడ తగ్గాలో ఆడ తగ్గుండాలి బిడ్డ అనుకుంటూ వాళ్ళు చాలా తగ్గున్నారట ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే బండి భగీరథ్ ఏం చేసిండు, అమ్మాయిని మానసికంగా శారీరకంగా లోబరుచుకున్న తర్వాత అమ్మాయిగా డీప్లా పడిపోయిన తర్వాత బండి భగీరథ్ మంచిగా ఎస్కేప్ అయ్యింది అక్కడి నుంచి. ఎట్లా అంటే, ఆ విషయం మా నాన్నకు తెలిసింది, మనం ఇప్పుడు విడిపోదామని చెప్పేసి సింపుల్గా వెళ్ళిపోతే ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందట. తల్లిదండ్రులకు తెలిసి అసలు ఏం జరిగింది ఏం విషయం అని అడిగితే పిన్ టు పిన్ వివరించేసిందట అమ్మాయి. అయితే మనం ఇదే సందర్భంలో అమ్మాయి నువ్వు ఇక ఒక ఆడబిడ్డ పుట్టినప్పుడు ఎట్లా తగ్గి ఉండాలో నేర్పిస్తూ ఉంటారు. ఆ విధంగానే ఒకసారి తగ్గుదామని చెప్పేసి తల్లి ఆ బిడ్డను పూర్తిసారి తన వంతు సహకారం చేసి, అట్లా కాదు ఇట్లా బ్రతకాలని చెప్పేసి ఆ అబ్బాయి నుంచి దూరం చేసేసారు. మర్చిపోయారు. ఇక 3 నెలల డిస్టెన్స్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఏం చేసిండు బండి భగీరథ్, అమ్మాయి ఫొటోస్ని సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టాడు 3 నెలల తర్వాత. ఇవన్నీ చూసిన తర్వాత ఈ బండి భగీరథ్ ఇట్లా చేస్తున్నాడని చెప్పి ఆ కుటుంబానికి మధ్యవర్తిగా ఉన్న ఒక శ్రీనివాస్ అనే వ్యక్తిని వీళ్ళు కన్సల్ట్ అయ్యారు. అయితే అతను పోయి సంగప్ప అనే వ్యక్తిని ఈ విషయం అంతా చెప్పారు. విషయం అంతా చెప్తే వీళ్ళేం చేశారు మిత్రులారా అంటే, సంగప్ప అనే వ్యక్తి సంధి కుదిర్చడానికి, బండి సంజయ్ ఈ విషయం తెలిసింది, సంధి కుదిర్చడానికి ఏప్రిల్ 22న సంధి కుదిర్చడానికి సంగప్ప ఆ అమ్మాయి యొక్క ఇంటికి వెళ్ళి మాట్లాడారు. అయితే బండి సంజయ్ ఇంటికి పోదాం, మనం దీన్ని పెద్దగా లాగొద్దు, మనం ఇక్కడ దీన్ని క్లోజ్ చేసుకుందాం అని చెప్పేసి, మరి పెళ్లి చేసుకుంటాడని చెప్తాడా లేకుంటే వాళ్ళ కొడుకు బుద్ధి చెప్తాడని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిరట. ఎప్పుడు ఏప్రిల్ 23వ తారీఖు రోజున బండి సంజయ్ ఇంటికి వెళ్ళిరు విత్ సంగప్పతోటి. వెళ్తే అక్కడ ఏం చెప్పాడట బండి సంజయ్ అంటే, మీదో బజారు కుటుంబం,
మీ అమ్మాయి ఓ 10 మందితోటి తిరిగే అమ్మాయి, ఇక ఒక మాట కూడా అన్నట 10 మందితోటి, ఇక వల్గర్ మాట ఎందుకు కానీ 10 మందితో ఉండే అమ్మాయి అనుకుంటూ మాట్లాడారట. మీరు ఇంత వరస్ట్, నేను మినిస్టర్ ఉన్నా నా డబ్బులు కాజేయడానికి మీరు ఇట్లా ట్రై చేస్తున్నారు అనుకుంటూ వాళ్ళని దిగజార్చేటట్టుగా మాట్లాడంట. వీళ్ళకు కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, వీళ్ళే ఆషామాషాలు కాదు, వేల కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు. అయితే ఆ అమ్మాయి యొక్క ఇమేజ్ని సర్క్యులేట్ చేయడం వల్ల ఇమేజ్ అనేది దెబ్బతింటుంది కదా, అందుకనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అనే వర్షన వీళ్ళలేదు, అంతే తప్ప వేరే వర్షన వీళ్ళు వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత అక్కడ బెదిరించేసి భయపెట్టించేసి పంపించేశాడట బండి సంజయ్. తర్వాత ఏం జరిగింది అనేది మీకు తెలియాలి. ఇక మీరు చూడండి, మే 8న మొదలు వీళ్ళు ఏం చేశారట, బండి సంజయ్ కొడుకు కరీంనగర్లో పోయి కేసు పెట్టారట. ఏమని, వీళ్ళు యాక్చువల్గా మే 8వ తారీఖు వెళ్ళారట. మే 8వ తారీఖు వెళ్ళి పేట్ బషీరాబాద్ అక్కడ వెళ్తే పోలీసులు రెస్పాండ్ అవ్వడం లేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం లేదు, ఏది కూడా చేయడం లేదు, కంప్లైంట్ అసలు తీసుకోవడం లేదంటే కొన్ని గంటల దాకా కూర్చోబెట్టారట. ఈ గ్యాప్లోనే ఆ పేట్ బషీర్బాగ్ వాళ్ళు ఏం చేశారంటే బండి సంజయ్ వాళ్ళకి ఫోన్ చేయడంతో వాళ్ళు ఏం చేశారు, కరీంనగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎట్లా, నన్ను హనీ ట్రాప్కి గురి చేసిర్రు, నా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేశారని చెప్పేసి అమ్మాయి మీదనే బండి భగీరథ్ కరీంనగర్లో ఉన్న టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయించిండట. అయితే బండి భగీరథ్ ఎఫ్ఐఆర్ చేయించిన తర్వాత ఏం జరిగిందంటే 5 గంటల ప్రాంతంలో, అదే 8వ తారీఖు రోజున 5 గంటల ప్రాంతంలో బండి భగీరథ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించిండు. తర్వాత 6, 7 ఆ ప్రాంతంలో ఈ యొక్క అమ్మాయి ఏ బాధితురాలు ఉందో ఆ బాధితురాలకి కేసు ఫైల్ చేయించారు. అయితే మొదలుగా కొన్ని సెక్షన్లు పెట్టారట, చూశారు మీరు, చాలా సిల్లీ సెక్షన్లు పెట్టారు. పెట్టిన తర్వాత ఈ యొక్క అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత 5(1) తర్వాత 6 సెక్షన్లు కూడా యాడ్ చేయడం కూడా జరిగింది. తర్వాత బండి సంజయ్ ప్రీపెయిడ్ ప్లాన్ తోటి ఏం చేశాడంటే మీడియా వాళ్ళతోటి దే ఆర్ హనీ ట్రాపింగ్ మీ అని చెప్పేసి నన్ను ట్రాప్ చేశారు, 5 కోట్లు డిమాండ్ చేస్తే 50,000 నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసాను అని చెప్తున్నాడు. మరి బండి సంజయ్ కొడుకు తప్పే చేయలే, బండి సంజయ్ పెంపకం మంచిదే అయినప్పుడు చిన్న లాజిక్ మర్చిపోయారు ఇక్కడ చాలామంది. 50,000 రూపాయలు కొట్టాడు కదా, మరి 50,000 కొట్టినప్పుడు ఆ 50,000కి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారా అనేది ఒకటి క్వశ్చన్ రావాలి. రెండోది, 50,000 కొట్టిన స్క్రీన్ షాట్ ఎక్కడ, 50,000 కొట్టిన స్క్రీన్ షాట్ ఎక్కడ, ఈ పాయింట్ అసలు పడతలేదు ఎక్కడ కూడా, ఎవరు కూడా దీని గురించి చర్చించడం లేదు. 50,000 స్క్రీన్ షాట్ ఎక్కడ, మొదలుగా ఏ విధంగా హనీ ట్రాప్ చేశారు, దానికి సంబంధించిన ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, ఏం లేదు, ఏం ఎవిడెన్స్ లేదు. మరి కేసు ఎట్లా వర్తిస్తుంది, బండి సంజయ్ కేసుని, బండి భగీరథ్ కేసుని కొట్టారని ఎట్లా చూస్తారు? ఆ తల్లి చెప్పింది ఏంటంటే, మా అమ్మాయి యొక్క ఫొటోస్ బాగా సర్క్యులేట్ అవుతా ఉన్నాయి, దయచేసి మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి ప్లీజ్, ఎట్లా చేసైనా నా కుటుంబానికి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఈరోజు అధికారం మదంతో ఉన్నోడిని మేము ఢీకొట్టబోతున్నాం, దయచేసి మాకు న్యాయం చేకూర్చానని చెప్పి ఈరోజు కుటుంబం ఏకమైంది. ఇదే విషయం మీద బయట మాట్లాడడానికి వచ్చాను. అయితే నేనేమంటున్నా అంటే, ఆ తల్లి ఆవేదన, ఆ తల్లి యొక్క బాధ ఈరోజు ఎవరికి అర్థం కావట్లేదు. మళ్ళీ ఈరోజు బండి సంజయ్ గారికి కూడా కూతురే ఉంది, రేవంత్ రెడ్డి గారికి కూడా కూతురే ఉంది. మరి ఏ విషయంలో వాళ్ళ విషయంలో జరిగితే ఊకుంటారా మీరు? ఊకోరు కదా. మరి బండి భగీరథ్ని పట్టుకొని చెప్పుతో కొట్టాల్సింది పోయి ఈరోజు సమర్థించే ప్రయత్నం దేనికోసం, ఎందుకోసం ప్రయత్నము అని అడుగుతా ఉన్నా. ఆ తల్లి యొక్క ఆవేదన న్యాయం జరగాలని ఒకవైపు, ఇటు అమ్మాయి తరపున అడ్వకేట్ ఏమో అన్ని ఆధారాలతోటి ఏమేం జరిగిందో అన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆయన వాదనలు వినిపిస్తూ ఉన్నాడు. బండి భగీరథ్ అట్లా పెద్ద అడ్వకేట్ నిరంజన్ రెడ్డి అతను దిగి మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ తిప్పి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ దగ్గరకు వచ్చింది. మరి కేసు ఆడ దాకా వస్తే డేట్ ఆఫ్ బర్త్ని ప్రొవైడ్ చేస్తే అయిపోవు కదా, కేసు అప్పుడు వీని జైల్లో వేయాలన్నా, వీని బొక్కలు వేయాలన్నా, వీని 3rd డిగ్రీ వేయాలని చెప్పేసి క్లియర్ కట్గా చేస్తారు కదా. ఒక నిందితుడు, ఆ నిందితుడిని కాపాడడానికి సోషల్ మీడియా ప్రయత్నాలు ఇవన్నీ చూస్తూ ఉంటే మిత్రులారా ఎట్లుందంటే, మోస్ట్లీగా బండి భగీరథ్ని కాపాడే ప్రయత్నాలు, చెప్పిచ్చి కొట్టాలి, సమాజం అంతా ఏకమయ్యి చెప్పిచ్చి కొట్టాలి. ఇందులో A1 ముద్దాయిగా బండి భగీరథ్, A2గా
బండి సంజయ్, A3గా రేవంత్ రెడ్డి ఉన్నారు ఇందులో, A4గా సంగప్ప. వీళ్ళు నలుగురిని మొదలు బొక్కలో వేయాలి. ఈ పోక్సో కేసులో వీళ్ళు ఏ విధంగా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ వస్తున్నారో వీళ్ళను కూడా జైల్లో వేయాలి వీళ్ళతో పాటుగా. ఇప్పుడు పోక్సో కేసులో ఎంతమంది కలిసి ఇది చేశారని చెప్తే నలుగురు పేరు చెప్తే నలుగురిని కూడా జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు వీళ్ళని కూడా జైల్లో వేయాలి, ఆ నలుగురిని కూడా జైల్లో వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అనేది ఇక్కడ తేట తెల్లం కావాలి, క్లారిటీ రావాలి. అందుకని ఆ తల్లి చెప్పేది ఏంటిది, దయచేసి ఆడబిడ్డ అయినా కూడా ఇటువంటిది మరొకరికి జరగరాకూడదని చెప్పేసి నేను స్టాండ్ తీసుకున్నాను, నా బిడ్డ భవిష్యత్తును ఆగం చేయొద్దు అని చెప్పేసి ఆ తల్లి ఆవేదన.